హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీకెండ్ వచ్చేసింది. ఇంకా అలా స్టూడెంట్ విలేజ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. అక్కడ కొంచెం మంది ఫ్రెండ్స్ని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి. మీరు తమ్నెల్లో చూసే ఉంటారు కదా స్టూడెంట్ విలేజ్ అని. బట్ స్టూడెంట్ విలేజ్ అంటే ఏంటి? ఇక్కడ ఎవరైతే చదువుకోవడానికి వస్తారో స్టూడెంట్స్గా, అలానే స్టూడెంట్ అయి ఉండి వాళ్ళ వైఫ్ని డిపెండెంట్గా తీసుకొస్తారో, అలానే వైఫ్ డిపెండెంట్గా వచ్చి హస్బెండ్ని డిపెండెంట్గా తీసుకొస్తారు, పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళకి సపరేట్ అకామిడేషన్ ఉంటుంది. అలానే ఓన్లీ సింగిల్గా వచ్చిన వాళ్ళకి వేరే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 2 BHK ఉందనుకోండి, విత్ కామన్ కిచెన్, హాల్, ఒక్క రూమ్లో ఒక పర్సన్కి అలొకేట్ చేస్తారు. అలానే విత్ ఫ్యామిలీతో వస్తే 1 BHK అలా ఉంటుంది. బట్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే, సింగిల్గా వచ్చిన వాళ్ళకి సింగిల్ రూమ్ అండ్ విత్ కామన్ కిచెన్ వాళ్ళకి 20,000 అలా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే. వాటర్ బిల్ ఫ్రీ, అలానే కరెంట్ బిల్, వైఫై కూడా ఇలా ఫ్రీ ఉంటుంది. విత్ మొత్తం ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే 1 BHK ఉన్న వాళ్ళకి ఎలా అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 20,000 అయితే కాదు విత్ ఫ్యామిలీకి. బట్ బయట కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్టూడెంట్ విలేజ్లో చాలా తక్కువ రెంట్ వచ్చి. బయట మనకి 70,000-80,000 ఉందనుకోండి, ఇక్కడ 30,000 అలా ఉంటుంది. అంటే మనకి హాఫ్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. బట్ ఇది ఎవరికి అంటే ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తారు. బయట వర్క్ పర్మిట్ వాళ్ళకి గట ఎలా ఉండదు. వాళ్ళెవరికి కూడా ఈ స్టూడెంట్ విలేజ్లో రెంట్కి తీసుకోవడానికి అసలు ఛాన్స్ కూడా ఉండదు. మాది వర్క్ పర్మిట్ వీసా, మేము జాబ్ మీద వచ్చాము. మాకు అసలు ఈ స్టూడెంట్ విలేజ్ మాకు ఇక్కడ అసలు ఎలా ఉండదు. ట్రై చేసాము వేరే వాళ్ళ నేమ్ మీద తీసుకుందామని. అది చాలా పెద్ద స్కామ్. అది కానీ తెలిసింది అంటే ఇంకా వెంటనే ఇండియాకి రిటర్న్ టికెట్ వేసి మరీ పంపిస్తారు. అందుకని అలాంటివి ఏమీ చేయకుండా జస్ట్ ఇక్కడ రూల్స్ యాస్టీస్ మనం ఫాలో అయితే చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ స్టూడెంట్ విలేజ్లో ఎలా ఉంటుందంటే, మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఫ్యామిలీ డిఫరెంట్గా ఉంటుంది. అలానే సింగిల్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి కామన్ కిచెన్ ఉండి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒక బెడ్రూము ఒక పర్సన్కి. బట్ చాలా కంట్రీస్లో మనకి తెలుసు, బయట కంట్రీస్లో ఎలా ఉంటుంది. ఇంకా వేరే కంట్రీస్లో ఒక విల్లా తీసుకొని ఓన్లీ స్టూడెంట్స్కి అకామిడేషన్ గట్రా ఏమి కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది చాలా చాలా కష్టం. బట్ ఇక్కడ ఈ ఫెసిలిటీ అనేది చాలా బాగుంది. ఫస్ట్లో తెలియదు మాకు. దాని తర్వాత ఇలాంటివే 5 ఉన్నాయంట. ఇవి ఒక్కొక్క దాని పేరు ఒకలా అని చెప్పి, ఒక దాని పేరు సంథింగ్ చాలా నేమ్స్తో ఉంటాయి. 5 or 7 ఉన్నాయంట. ఇక్కడ చూడండి మీరు, పార్క్ కూడా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీస్గా వచ్చి కిడ్స్ని కూడా తీసుకుని వస్తారు పిల్లల్ని. వాళ్ళకి చిన్న చిన్న పార్క్ కూడా ఉంది. ఇదంతా కూడా ఒక కమ్యూనిటీ. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ఊరులా ఉంటుంది. ఇది ఒక ఏరియా, ఒక ఊర్లానే ఉంటుంది. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి పార్క్. అలానే మీకు ఇక్కడ కనిపిస్తుంది స్ట్రైట్గా ఒక బిల్డింగ్. అందులో ఎలా ఉంటుంది అంటే మనకి ABCD 4 ఉంటాయి. ఏలో డబుల్ బెడ్రూము, కామన్ కిచెను అలా ఉంటుంది. సింగిల్ బెడ్రూము, కిచెను, హాలు అలా ఉంటుంది. ఫ్యామిలీకి ఇస్తారు. అలానే సింగిల్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ ఒక పర్సన్కి ఇచ్చి కామన్ కిచెన్ ఉంటుంది అన్నమాట. అందులోనే వాషింగ్ మిషన్ ఉంటుంది. మీకు లాస్ట్లో నేను వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఫ్యామిలీ కింద వచ్చిన వాళ్ళకి 1 BHK ఎలా ఉంటుంది అనేది మీకు లాస్ట్లో చూస్తాను. ఇక్కడ మీరు చూడండి, బార్బిక్యూ చేసుకోవడానికి సమ్మర్లో ఒక ప్లేస్ కూడా, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక్కటని కాదు, పార్క్ ఉంటుంది. అలానే మనకి ఒక క్లబ్ లాంటిది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది వీకెండ్కి ఏదన్నా పార్టీ చేసుకోవడానికి ఒక పెద్ద క్లబ్లా కూడా, ఒక క్లబ్ రూమ్ అంటారు దాన్ని, క్లబ్ రూమ్లా కూడా ఉంటుంది. ఇది వచ్చి డస్ట్బిన్ రూమ్. ఒక 2-3 బిల్డింగ్స్కి ఒకటి ఉంటుంది. అలానే కార్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా బాగా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. ఫ్యామిలీ అపార్ట్మెంట్ చూద్దాం రండి. ఎలా అంటే ఇది వచ్చేసి అంటే ఫ్యామిలీ స్టూడెంట్ కింద వస్తాయి. అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ స్టూడెంట్ కింద వచ్చి అంటే ఇప్పుడు సపోజ్ వైఫ్ వస్తే హస్బెండ్ డిపెండెంట్ కింద,
హస్బెండ్ వస్తే వైఫ్ ఇండిపెండెంట్ కింద తీసుకొస్తారు కదా, ఆ ఫ్యామిలీకి ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ చూడండి ఎలా ఉంటుందో. మీకు ఇది మా వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఫ్లాట్, వాళ్ళు మీకు చూపిస్తున్నాను. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూసారు కదా, 2 డోర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ టెంపరేచర్ -15 -20 అలా ఉంటుంది. ఇది వచ్చి హాల్. ఇది వచ్చేసి 1 BHK. ఇది హాల్. ఎంట్రన్స్ చూసారు కదా, ఇది మీకు ఇక్కడ చూడండి ఆపోజిట్లో వేరే ఫ్లాట్ కనిపిస్తుంది. లుక్ లైక్ అలా ఉంటాయి అన్నమాట. మొత్తం ఇదంతా కూడా ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే. వర్క్ పర్మిట్ వేసా కానీ ఇంకా వేరే విజిటింగ్ ఇంకా ఎవ్వరికి కూడా ఇవి అవైలబుల్ కాదు. వాళ్ళకి అప్లై చేసుకోవాలి. స్టూడెంట్ వాళ్ళకి ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నాకు తెలియదు. ఎప్పుడైనా అడిగి తెలుసుకొని ఆ ప్రాసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తా. అలానే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ చూడండి. ఇక్కడ పార్క్ లాగా చిన్నది, మొత్తం అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇది ఒక చిన్న ఊర్లాగా ఒక ఊర్లా ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్లో ఏంటి అంటే స్టవ్ అండ్ ఫ్రిడ్జ్ మామూలుగానే ఉంటాయి మనకి ఇంక్లూడెడ్. మనకి ఏంటంటే గ్యాస్ అవి ఉంటాయి కదా, ఇది ఎలక్ట్రికల్ స్టవ్. ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్వి మాత్రమే యూస్ చేస్తారు. మనకి ఏంటంటే స్టవ్ ఫ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా ఉన్నా అంటే ట్రాలీస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఒక లగేజ్ రూమ్ కూడా ఉంటుంది. అది కూడా అవైలబుల్. ఇందులో వాటర్ బిల్ అండ్ ఎలక్ట్రికల్ బిల్ అలానే వైఫై కూడా ఫ్రీ ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ బెనిఫిట్స్ అన్నీ చెప్తాను. ఇది ఓవరాల్ కిచెన్. మనకి ఏంటి అంటే కిచెన్కి ఒక రూమ్లా ఉండదు, హాల్లోనే కంబైండ్ అయి ఉంటుంది. ఇది వచ్చి చూడండి, ఇది బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇంక్లూడెడే. ఇక్కడ కామన్ కదా ఇంకా కబోర్డ్స్ ఇవన్నీ ఉండడం. అక్కడ మీకు వైట్ కలర్లో చిన్నది బెడ్ పక్కన కనిపిస్తుంది కదా, అది హీటరు. మొత్తం రూమ్ అంతటిని కూడా హీట్ చేస్తుంది. అది కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. హై ఒకటి లో ఒకటి అలా చేసుకోవచ్చు. ఇది కిచెన్లో కూడా ఉంటుంది, అలానే హాల్లో కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. ఓవరాల్ బెడ్రూమ్ అండ్ హాల్ కిచెన్ అలానే వాష్రూమ్ కూడా. అండ్ ఫ్లాట్ దొరకడానికి మనకి ఏంటి అంటే చాలా టైం పడుతుందంట. మీకు ఎప్పుడైతే స్టూడెంట్ ప్రాసెస్ అంతా అంటే కాలేజ్లో అడ్మిషన్ ఇవంతా ప్రాసెస్ అయిపోతుందో, మనం ఇండియాలో ఉన్నప్పుడే ఇక్కడ కూడా కొంచెం ఫస్ట్ టైం మెయిల్ పెట్టేసుకొని ఇది కూడా ప్రాసెస్ చేసుకోవడం బెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాకుండా. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month to 45 days దాకా పడుతుందంట. ఒక్కొక్కసారి అవైలబుల్ కూడా ఉండవంట. అవన్నీ కూడా మనం ముందే చూసుకోవాలి. ఇది వచ్చి మనకి వాష్రూమ్. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఎవరైనా కూడా స్టూడెంట్గా ప్లాన్ చేసుకుంటే స్టూడెంట్గా రావడానికి ఇవన్నీ కూడా మీరు ఇండియాలో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకొని రావాలి. బట్ ఇది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇంకా ముందు వీడియోస్ చేస్తాను. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్